మీరు ఏం ఇన్స్టాల్ చేసినా మనిషికి ఒక్క రైతు పావు లీటర్ ఎంట్రీ కొనుక్కొచ్చుకొని ఈయన తాగి సార్ నేను మంగరాజేశ్వరి మాట్లాడుతున్నాను సార్. సార్ గంగాపూర్ అంటేనే మంచి పంటలు పండించే రైతులు ఉంటారు సార్. ఇక్కడ రైతులందరూ ఈయనే ఉన్నాం సార్. ఇక్కడ ప్రాబ్లం ఏమైందండి సార్, స్ట్రీమ్ ఉన్న పోర్షన్ మీరు కట్ చేయకుండా ఆల్టర్నేట్ యాక్సెస్ ఇచ్చినాకనే మీరు కట్ చేస్తే బాగుంటుండే. ఇక్కడ వాటర్ ఆల్రెడీ కెనాల్ ఉన్నది, ఫస్ట్ కట్ చేసినాక మీ పని మీరు చేసుకుంటూ పోతున్నారు. కానీ మళ్ళీ కెనాల్ కట్ అయ్యేసరికి వాళ్ళకి కరెక్ట్ ఎండాకాలంలో వాటర్ అంతలేవు సార్. వర్షాకాలం అసలు వాళ్ళకి వాటర్ అవసరం లేదు. ఆ టైంలో వీళ్ళు డీవాటరింగ్ చేసిరు, వాళ్ళకి అట్లా నష్టమైంది. ఇప్పుడు మళ్ళీ మొత్తం దున్నిరు, నాటేసిరు, అంత అయిపోయింది, ముదురు తీసిరు, మొత్తం కరెక్టు. ఈయన వంగే దశ సార్ ఇది కరెక్టు. ఈ టైంలో కనుక ఒక 15 days కనుక వాటర్ ఇచ్చారనుకోండి సార్, మీరు నెక్స్ట్ మళ్ళీ ఎండాకాలం వరకు వాళ్ళు మిమ్మల్ని వాటర్ కూడా అడిగారు సార్. మీకు రైల్వే బ్రిడ్జ్ లేకపోతే నీట్గా ఆల్రెడీ కాలు ఉంది కాబట్టి కాలువలకి వెళ్ళి వచ్చేస్తుండే సార్. వీళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు పైపులు వేసినాకనే కిందికి వెళ్ళి వాళ్ళు మట్టి దొబ్బేది ఉండే సార్. డిజైన్స్ రాకంటే ముందుకే వర్క్ ట్యాకిల్ చేస్తే ఇప్పుడు వాటర్ క్రాస్ ఎట్లా కావాలి సార్? అవును, అది వాళ్ళు యాక్చువల్లీ మేము వాటర్ రెగ్యులేషన్ స్టార్ట్ అవ్వక ముందే కంప్లీట్ చేస్తాము అనుకున్నారు. వాళ్ళు కొంచెం వాళ్ళు అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు డిలే చేసినారు ఆ స్ట్రక్చర్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే సార్, ఇప్పుడు మన కాలువలకు వాళ్ళు అడ్డంగా కట్ చేసినప్పుడు మామూలుగా అవతల దిక్కు వాటర్ ఇవ్వాల్సినది కూడా మనమే కదా సార్, వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఈవినింగ్ అసలు వాటర్ అనేది పక్కానా 100% మాటిస్తురా? మాటిస్తున్నాం మేము. సార్ చెప్తుండు విను సార్. మాకు ఎప్పటి నుంచి ఏ టైం నుంచి కంటిన్యూస్ నీళ్ళు ఇస్తారో చెప్పండి, మీరే చెప్పండి. ఇవాళ ఈవినింగ్ నుంచి సార్. ఇవాళ ఈవినింగ్ ఏదన్నా మళ్ళీ ఫోన్ చేయాలన్నా